హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నిజంగా ఎవరికంటే బంపర్ ఆఫరు దీపావళి ముందే వచ్చేసిందంటే సుమన్ శెట్టికి అని చెప్పాలి. ఎలాగే మీకు కూడా దీపావళి టాపిక్ వచ్చింది కాబట్టి అందరికీ ముందుగా అడ్వాన్స్డ్గా దీపావళి శుభాకాంక్షలు. ఇంక 2-3 రోజులు వచ్చేస్తున్నట్టుందిగా పండుగ. సరే, ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎలా అంటే ఈ కెప్టెన్స్ ఆరో వీరు డబుల్ కెప్టెన్ అన్నారు కదా, ఇద్దరు కెప్టెన్లు అని. ఎంత లక్కీ అంటే సుమన్ శెట్టి నిజంగా. నేను మొన్న ఎప్పుడు వీళ్ళ కంటెంటర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పే కదా, తెలుగు వచ్చినా మాట్లాడని సుమన్ శెట్టి, తెలుగు రాకపోయినా మాట్లాడాలనుకునే గౌరవ్, వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా బాగుంటుంది. గౌరవ్ ఎందుకంటే ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు, అట్లాగే సుమన్కి ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు. కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్. ఆయన ఫుల్ హైపర్, ఈయన కంప్లీట్గా సైలెన్స్. సో ఎలా ఉంటుందో చూడాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే అనుకుని చెప్పాం కదా, మొత్తానికి సుమన్ శెట్టి అయితే. మరి రెండో పర్సన్ ఎవరు అయ్యారు, గౌరవ్ అయ్యాడా నిఖిల్ అయ్యాడా, అది అప్డేట్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ ఈ టాస్క్లు ఎట్లా పెడతాడు, ఆ ఛాలెంజ్ కూడా లాస్ట్లో నిఖిల్కి ఇస్తారని కూడా అప్డేట్స్ అని మన ఛానల్ నుంచి కదా వస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ గుడ్డేసి చేయండి, అట్లాగే హైప్ కూడా ఇవ్వండి జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్కి. అలాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి మన ఛానల్ నుంచి. అలాగే ఫస్ట్ అప్డేట్స్ కూడా మీకు షేర్ చేసుకుంటా. అయితే ఈ టాస్క్ బాగుంది కదా, ఏమి ఈ ఏం పెట్టేసి ఏంటబ్బా శవపేటికలు పెట్టేసి ఒక టాస్క్ అయితే ఆడించాడు కదా బిగ్ బాస్. వారి ద్వారా ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కాన్సెప్ట్ కూడా బాగుంది కదా. గార్డెన్ ఏరియాలో కొన్ని బాక్సులు పెట్టేసి, అలాగే శవపేటికలోనేమో వాకిటాకు, టార్చ్ లైటు, అట్లాగే కోడ్ అవన్నీ పెట్టి అందులో ఒకరు పడుకోవాలి, అక్కడ నుంచి వాళ్ళేమో మెసేజ్ ఇవ్వాలి. ప్రోమో చూస్తారు కదా అది. సో వీళ్ళు ఏంటంటే మాధురి, సుమన్ శెట్టి, రమ్య ఆ శవపేటికల్లో పడుకుంటే, బయట నుంచేమో వాళ్ళ తరఫున మాధురి అండ్ ఆయేష ఒక టీం కదా, అట్లాగే సుమన్ శెట్టి, గౌరవ్ ఒక టీం కదా, అట్లాగే రమ్య అండ్ సాయి శ్రీనివాస్ మరో టీం కదా. వీళ్ళ ముగ్గురేమో వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చే అక్కడ నుంచి క్లూస్ ఇస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఉండే ఆ వాకిటాక్ కోసం కీ తీసి మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి కోడ్, అక్కడ వాళ్ళు ఏదైతే కోడ్ చెబుతారో ఆ కోడ్ విని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఓపెన్ చేయాలి కదా. మంచి ఇంట్రెస్ట్గా అయింది టాస్క్. నిజంగా బ్యాడ్ లక్ ఆయేష వాళ్ళది. ఫస్ట్ అయితే ఆవిడ చాలా స్పీడ్గా ఓపెన్ చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కానీ ఆవిడ దురదృష్టం ఏంటంటే అవుట్ అయిపోయి ఆడలేకపోయింది, ముందు ఓపెన్ చేయలేకపోయింది. లాక్ ఆ సేవపేటికని ఓపెన్ చేస్తే తేలేకపోయింది, ఎందుకంటే ఆ కోడ్ ఆవిడ కనబడలేదంట. సిల్వర్ కలర్లో యారో సింబల్ ఉండడం వల్ల నాకు సైట్ ఉంది, సో కళ్ళు కనిపించలేదు. దానివల్ల పాపం బాగా ఏడిచింది. అసలు అంత ఏడిచింది ఏంటబ్బా, ఆశ్చర్యపోయారు అందరూ. అంటే ఆవిడ హైపర్ కదా, ప్రతిదానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కదా, ఆ ఎమోషన్ కూడా రియల్గా వచ్చినట్టుంది. బాగా బాగా వేడి, అందరూ షాక్ అయిపోయారు, అవాక్ అయిపోయారు. సరే, వాళ్ళు అట్లా అయిపోయారు. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ తర్వాత సెకండ్లో ఆయన తీసిన ఆయన కూడా నిజంగా బ్యాడ్ లక్, వాళ్ళు లేట్ అయిపోయారు. లాస్ట్కి తెచ్చింది ఎవరంటే గౌరవే, బట్ ఆయనకు వర్కౌట్ అయ్యింది. చాలా వేగంగా, లేట్గా ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసింది అతను, బట్ వేగంగా తెచ్చింది ఆయనే. కానీ అక్కడ ఎందుకు లేట్ అయిందంటే ద గ్రేట్ సుమన్ శెట్టి కన్ఫ్యూజ్ చేసేసి గౌరవ్ 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 తప్ప కోడ్ చెప్తే అతను టక్క ఓపెన్ చేసుకున్న హింట్స్ ఇస్తే, లోపల ఏముందో ఆ క్లూస్ ఇస్తే, ఆ హింట్స్ ఇస్తే టక్కన ఓపెన్ చేసుకెళ్ళచ్చు, కానీ అతని వల్లే లేట్ అయింది. సో మొత్తానికి ఏంటంటే బిగ్ బాస్ ఒకసారి ఫైనల్గా గెలిచారు కదా. ఇక ఇద్దరు కెప్టెన్స్ అయిపోయారు, బ్యాడ్జ్లు అయితే వచ్చేసాయి మొత్తానికి సుమన్ శెట్టి అండ్ ఇంకెవరు గౌరవ్కి. ఇక్కడ బిగ్ బాస్ ఏంటి ఒక స్పెషల్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు కదా. కెప్టెన్స్ అంటే మామూలుగానే ఇమ్యూనిటీ వస్తుంది, పవర్ వస్తుంది, కానీ అక్కడ నిఖిల్ ఏం చేశాడు బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళిద్దరిలో మళ్ళీ మీరు ఒక ఛాలెంజ్ ఇవ్వాలి, నిఖిల్ కెప్టెన్ కంటెండర్ కనుక ఆ ఛాలెంజ్లో గెలిస్తే మీరే కెప్టెన్ అవుతారు. సో అప్పుడు ఏంటి, ఆల్రెడీ వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళతో ఇతను ఎవరితో ఛాలెంజ్ చేస్తే గెలిస్తే ఇతను కెప్టెన్, ఓడిపోతే వాళ్ళిద్దరు కెప్టెన్స్ ఉంటారు. సో అక్కడ మంచి నిర్ణయమే తీసుకున్నాడు నిఖిల్ ఒక రకంగా, ఎందుకంటే ఆటలో మజా రావాలి, కిక్ రావాలి. సుమన్ శెట్టితో ఆడితే ఏమొస్తుంది, రాదు కదా. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇద్దరు ఆడాల్సి వచ్చింది అనుకోండి, అతనితో ఛాలెంజ్ చేసి 100% నిఖిలే గెలిచేస్తాడు. ఒకవేళ ఏదైనా మైండ్ గేమ్ అటు ఇటు ఇచ్చిన సరే ఒక 70-80% నిఖిల్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు సుమన్ శెట్టి అంత అద్భుతంగా మైండ్ గేమ్ ఆడిసింది కూడా మనం ఇంతవరకు చూడాల. సో మొత్తానికి ఏ రకంగా అయినా సరే నిఖిల్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక, బట్ అతనితో ఆడితే ఏం కిక్ వస్తుంది అబ్బా అని చాలా జెంట్లీమ్యాన్గా, చాలా స్పోర్టివ్ స్పిరిట్తో అద్భుతంగా గౌరవ్ని అయితే చూజ్ చేసుకున్నాడు. సుమన్ శెట్టిని ఎంచుకోకపోవడం చాలా మంచి నిర్ణయమే జరిగింది. ఎందుకంటే సో సుమన్ శెట్టికి కెప్టెన్ అయ్యాడంటే ఆ క్రెడిట్ సగం ఖచ్చితంగా నిఖిల్కే చెల్లుద్ది. ఎందుకంటే అక్కడ తప్పించేసేవచ్చు, ఆయన్ని చూజ్ చేసుకుని ఆడేసి ఓడించవచ్చు, చిటికలో పని అది, కానీ అట్లా చేయలే. అలాగే ఇంకోటి ఏంటంటే అంత ముందు కూడా గౌరవ్తో టీము ఉండనని చెప్పాడు సుమన్ శెట్టి. అబ్బా ఆయనకి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ రాకపోయినేమి, ఆయన యాక్టివ్గా ఉన్నాడు, మాటలు ఇంగ్లీషు ఏదో ఒకటి ఆడుతున్నాడు, తెలుగు నేర్చుకుని ట్రై చేస్తుంటాడు. నీకు లాంగ్వేజ్ వచ్చి కూడా ఏం ఉపయోగం, పలికే బంగారం కదా.
మౌనంగా ఎదగమని పాట పట్టుకొని ఉంటావు తప్ప మాట అయితే ఉండదు కదా, బయటికి రాదు కదా. అబ్బాయి నేను ఆడను మారాన్ చేశాడు. కానీ వాళ్ళే బెటర్ నాయన ఉండు ఆడు చెయ్యి అని చెప్పేసి. అట్టగే అంతకుముందు బాల్ టాస్క్లు కూడా వీక్ అని చెప్పేసి లాస్ట్ వరకు ఉంచేసరిగా తనూజ పేరు చెప్పి ఇతను ఎలిమినేట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఫైనల్ రౌండ్లో తనూజని ఎలిమినేట్ చేసి ఇతను వదిలేశారు. అక్కడ ఒక లక్ ఇక్కడ ఒక లక్. గౌరవ్తో బలవంతంగా పెట్టింది వాళ్ళే. ఆ టాస్క్లో తనూజకు ఛాన్స్ ఇద్దామని చెప్పి లాస్ట్ రౌండ్లో ఇతను వీక్ అని వదిలేస్తే ఇతనికి బంపర్ ఆఫర్ దక్కిస్తుంది లాస్ట్కి. అలాగే టాస్క్లో కూడా గౌరవనే కన్ఫ్యూజ్ చేసేసాడు. ఎంతసేపు గౌరవ్ తప్ప కోడి చెప్పడు, ఇంకో మాట రాదు. ఆయనకు అర్థం కాలేదు, మరి ఇతనికి అర్థం కాలేదు ఇక నిజంగా. అలాగే ఆయేష కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఇక్కడ మ్యాచ్ వీళ్ళకి కుదర్చడంలో కూడా మంచి కోఆర్డినేషన్ చేసుకోండి. సుమనన్న నువ్వు ఆయనకి చెప్పు అంటే సుమనన్న ఇతనికి చెప్పలే, ఈ గౌరవే తిరిగి అతనికి చెప్పాల్సి వచ్చింది. టాస్క్ ఎలాగా ఆడాలి, ఏం చెయ్యాలి, ఏంటి ఇవన్నీ. సో ఇన్ని రకాలకు కలిసి వచ్చింది. కానీ గౌరవ్ లేట్ అయ్యాడంటే కారణం సుమన్ శెట్టి. కానీ ఆయన ఫాస్ట్గా తీసేసాడు. సో మొత్తానికి సక్సెస్ అయిపోయారు. ఆ ఛాలెంజ్ అయినప్పుడు కూడా నిఖిల్ ఇతను వదిలేసుకుని ఇన్ని రకాలకు కలిసి వచ్చింది. మీరు గమనించారు ఎపిసోడ్లో కూడా రీతు చౌదరి అంటది కదా, సుమన్ అన్న నువ్వే కెప్టెన్ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా అతను నెత్తి మీద ఇలా చెయ్యేసి మరి చెప్తే ఆయన ఎలా పైకి చూస్తాడు కదా అమాయకంగా. ఎందుకంటే ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్ ఇస్తే మన పాత కంటెస్టెంట్లు అందరూ కలిపి నీకే సపోర్ట్ ఇచ్చేస్తే నేను ఈజీగా గెలిపించేస్తాం అనేసి. కానీ ఆ సపోర్టింగ్ కష్టం వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. ఇంకా నల్లేరిపోయి నడకలాగా చేసేస్తాడు నిఖిల్. సో మరి ఇతను గౌరవం అయితే ఛాలెంజ్ తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంట. అదేమంటే ఇసుక బస్తాలు ఏదో మోసి ఫిజికల్ టాస్క్ ఇది. సో ఆ టాస్క్ గౌరవ్ వర్సెస్ నిఖిల్ ఆడతారు. ఇప్పుడు నిఖిల్ ఒడ్డు పొడుగు ఉన్నాడు కానీ బిల్డర్ అయితే కరెక్ట్ ఉంది, మంచి ఫిజిక్ అంతా ఉంది. అలా అతను కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ బిల్డర్ లాగా ఉంది అతని యాటిట్యూడ్ అంతా చూసుకుంటే ఎవరికి గౌరవ్. సో ఇలాంటి ఫిజికల్ టాస్క్ ఇచ్చి పైగా అతను ఏమనడం అన్నా చాలా కానీ నాకు తెలుగు రాదు కాబట్టి అది మైనస్ ఉంది కాబట్టి ఫిజికల్ టాస్క్లు ఇస్తే గట్టిగా ఆడితే ఇచ్చి పడేస్తే వేరే లెవెల్లో ఆడితే 100% పెట్టేస్తే ప్రాణం పెట్టి ఆడతాడు గౌరవ్. మరి ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు ఆయన వదులుకుంటాడని నేనైతే అనుకోవట్లా. ఫైనల్గా అదే జరిగిందంట. నిఖిల్ వర్సెస్ గౌరవ్ ఆ టాస్క్లో ఫైనల్గా గౌరవ్ విన్ అవుతాడంట ఆ ఇసుక బస్తాలు వెయిట్ లిఫ్టింగ్ టాస్క్లో. సో ఆ రకంగా మళ్ళీ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇలా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చినట్టుగా ఇచ్చి వెంటనే మళ్ళీ మీరు ఛాలెంజ్ ఎదుర్కోవాలి అనేసప్పుడు అవతల ఉండే కంటెస్టెంట్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ నిఖిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గౌరవ్ కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఈ బాబాయ్ ఇప్పుడే గెలిచాను సరే మరేం చేస్తామని ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఆడారు. వాళ్ళిద్దరు మజాక్ జోకులు కూడా వేసుకున్నారు. తర్వాత నువ్వే కెప్టెన్ అని ఫైనల్లీ మళ్ళీ గౌరవ్ అయితే ఆయనతో తలపడి గెలుచుకున్నాడు. సో ఆయనకి ఫుల్ ఖుషి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ కాంబినేషన్లో కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే లైవ్లో తనుజ దివ్య బాధలు కష్టాలు చూడాలి. నిఖిల్తో ముందే డీల్ మాట్లాడుకుని బాబోయ్ ఆ మాదిరి టార్చర్ పడలేకపోతే నా కిచెన్లో తల తినేస్తుంది, తల పగిలిపోతుంది. ఊ అంటే కయ్యం, ఆ అంటే కయ్యం, ఊ అనకపోయినా కయ్యం, అన్న కయ్యం. ఇంత గయ్యాలు గంప ఎక్కడ దొరికిందిరా ఆయన, మాకు టార్చర్ పడలేకపోతాను తీసేయి బిగ్ బాయ్ ఎవరు నిఖిల్ కెప్టెన్ అవగానే మాకు దయచేసి ఆ బాత్రూంలో పడేసే ముక్కుకో దుప్పటి కప్పుకొని టవల కప్పుకొని అక్కడే పడుకుంటాం, అక్కడే ఉంటాం, అక్కడే బతికేస్తాం తప్ప ఈ కిచెన్ వైపు ఆ మాదిరి ఉండే ఏరియాకే రామేమని ఆ న్యూస్ బాగా చూడాలి. ఏడుపు ఒకటే తక్కువ తల పగిలిపోతుంది. ఊరికే కెలిక్కే మరి కయ్యాలు ఆడితే ఎలా ఉంటుంది? మామూలు రచ్చ కాదు కదా. బెడ్రూమ్లో మాట్లాడొద్దని ఇంత ఘాటుగా అంత నాటుగా అంత మోటుగా చెప్పే కంటెస్టెంట్ ఈవిడే చూశాను నేను. అంత హార్ష్గా రూడ్గా రఫ్గా నోరు ఎత్తరని తొంతనని మాదిరిగా చెబుతూ ఉంటే అల్లాడిపోరా పాపం పిల్లలు చిగురుటాకుల్లో వణికిపోరా ఆ రేంజ్లో చెబుతూ ఉంటే. తనుజ అయితే హోమ్ సిక్ అయిపోయినట్టు. అసలే వీళ్ళిద్దరికి మీ ఇద్దరు బాండ్స్ భరణే బాండ్స్ అని డ్రిల్లింగ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ మనం ఈ వారం ఉంటామా పోతామా, మన మాట ఏజ్ దాసుకు వచ్చేసింది, మనమే తోపు తురుంకాను బర్ణాన్ని తోపు అనుకున్నాం. దివ్య వచ్చి 1 to 13లో ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. అలాగే ఆ ఫస్ట్ ప్లేస్ ఈవిడి జత కట్టింది. అదే 1 to 13లో తనుజ కూడా ఎంత 4th ప్లేస్ ఇచ్చింది, 4th 3rd ఏదో ప్లేస్ ఇచ్చింది. సో మొత్తానికి టాప్ 5లో బెస్ట్ 5 మనం అనుకుంటే ఇప్పుడేమో ఈ వైల్డ్ కార్డులో చింత వైల్డ్ కామెంట్స్ అనేది చేసిన తర్వాత ఏదో అలాగా టెన్షన్తో ఉంటే ఈవిడ ఒకటి ఊరికి కయ్యం ఉట్టిదానికి అరుపులు కూడా కాదేవి మీద పడి కొట్టేస్తాను, రెక్కేస్తాను, మెడబట్టి గెంటేస్తాను. ఇది నా అడ్డాన మాదిరికి ఇంత డామినేషన్ అయితే ఎలా భరిస్తారు? కానీ మాధురికి ఉంటుంది నెక్స్ట్ వీక్ నామినేషన్లో. దీపావళి అప్పుడు అసలు దీపావళి మామూలుగా ఉండదు మాధురికి. ఎందుకంటే వాళ్ళు బతిలాడుకుంటున్నారు నిఖిల్ని. ఆ బాత్రూంలో పడేనైనా ముక్కు మూసుకొని అక్కడే కడుక్కొని అక్కడే పడుకుంటాం. ఇటు వస్తే ఒట్టు దయచేసి ఇవ్వు ఆనా, నాది హామీ, నాది ప్రామిస్. అమ్మయ్య అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. ఆయనకి ఎప్పుడైనా అయితే మాట ఇచ్చాడని. దురదృష్టం ఏంటంటే తనుజకి దివ్యకి బ్యాడ్ లక్ అనుకోవాలి, ఆయన కెప్టెన్ కాల. ఇక ఎవరు సుమన్ శెట్టి గౌరవ్ వాళ్ళిద్దరినైనా బతిమలాడుకుని ఎలాగో మొత్తానికి బాత్రూమ్కి వెళ్ళిపోతారు. అక్కడే హ్యాపీగా బతికేస్తారు. మాధురి దరిదాపులకు కూడా రారు. అయితే మరి మాధురి గారు రాత్రి ఈరోజు ఉండదు అనుకున్నారా? మా తప్పు ఆవిడ ఆ డామినేషను అదంతా ఉండాల్సిందే. ఈరోజు కూడా బేభత్స భయానకమైన కంటెంట్ ఇచ్చేసారు మేడం గారు. సో మళ్ళీ మేడం అంటే బర్ణి
డెప్ప పగులుద్ది అంటే కదా ఆయనకి ఎవరికి కళ్యాణ్కి ఏమంటున్నారు మేము ఆడం గారు అంటే డెప్ప పగులుద్దని మామూలు ట్రోల్సా మామూలు మీమ్సా అంతోటి బరిన ఎంత మేమర్ మెటీరియల్ అయిపోతుంది నేను అనుకోలేదు అయ్యో దారుణం నిజంగా. అయితే సుమన్ శెట్టి కెప్టెన్ అవడంలో క్రెడిట్ ఆయేషకు కూడా దక్కింది. అసలు ట్విస్ట్ ఏంటంటే మెయిన్ నిఖిల్ ఇక్కడ అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ కూడా ఈ నిఖిల్కి ఆప్షన్ ఇచ్చింది ఎందుకంటే సుమన్ శెట్టిని ఎలాగైనా తెప్పిద్దామని చెప్పారు. సుమన్ శెట్టిని చూజ్ చేసుకుంటే ఎందుకంటే కెప్టెన్స్ అంటే ఎవరు వదులుతారు చెప్పండి. అక్కడ నిఖిల్ కాకుండా ఇంకెవరైనా ఒకవేళ పాత కంటెస్టెంట్లు ఇస్తే వదులుతారా? ముందు నేను అవ్వాలి, నా తర్వాత సుమనైనా అవ్వాలి, ఇంకొక ఎవరైనా అవ్వాలి. కానీ ఫస్ట్ నాకు తనకమాలిన ధర్మం ఎందుకని ఖచ్చితంగా ఇలాంటి బంపర్ ఆఫర్ వస్తే ఎవరు వదులుతారు? ఎవరు వదలరు. నిఖిల్ మాత్రం వదిలాడు. ఏ మజా ఉండదు, పాడు ఉండదు, ఇంతకంటే అన్ఫైర్ ఏమి ఉంటుంది, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రలాగా ఉంటుంది అనే మాదిరిగా పిచ్చలైట్ తీసుకొని జెన్యున్గా ఆడాడు. కానీ బిగ్ బాస్ ఊహించిందంటే ఎవరైనా నోటికి అక్కడ ఉండేవాళ్ళ కంటెస్టెంట్లు మ్యాక్సిమం ఎస్ నేనే ఫస్ట్ నేను అవ్వాలంటే సుమన్ శెట్టితో ఛాలెంజ్ చేస్తే గెలుస్తా, తర్వాత చూసుకుంటాం మా ఇద్దరం కాకపోతే అన్నట్టు ఉంటుంది అక్కడ. బట్ ఇతను అలాగే చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ ఏకంగా ఇతనికి నిఖిల్కి ఆప్షన్ ఇస్తే, ఆ ఛాలెంజ్ చేసి ఆప్షన్ ఇస్తే అంత వీక్ కంటెస్టెంట్ బాగోదు కదా అని గౌరవం ఎంచుకున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ టీం కూడా సుమన్ శెట్టికి ఇక్కడ కెప్టెన్సీ కోసం అంటే ఇప్పుడు కంటెంట్ లేకుండా ఉన్నాడు, మళ్ళీ మరొక ఇమ్యూనిటీ వస్తే ఇంకా ఎన్ని వారాలు ఇమ్యూనిటీ అలాగే టాప్ 5 వరకు ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఆటలో? సో ఎందుకు ఇమ్యూనిటీ అతనికి తప్పించేస్తే బెటర్ అని మాదిరి ఇతనికి అవకాశం ఇస్తే బిగ్ బాస్కే ఫ్యూజులు ఎగిరిపోయేలాగా అతను పక్కన పెట్టేసి గౌరవం సెలెక్ట్ చేసుకొని సో మొత్తానికి ఏంటంటే సుమన్ శెట్టికి టైం అయితే నిఖిల్ వాళ్ళకు కూడా వచ్చేసింది, ఆవిడ వాళ్ళు వస్తుంది. సో ఇవి అప్డేట్స్ కెప్టెన్సీ కంటెంట్కి సంబంధించి. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.